ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలోని కలిదిండి గ్రామానికి చెందిన ప్రశాంతి అనే మహిళ కొన్ని సంవత్సరాల క్రితం బ్రతుకు తెరువు నిమిత్తం కువైట్కి వెళ్లి అక్కడ నానా ఇబ్బందులకు గురైంది. ప్రశాంతి అనే మహిళ కొంతకాలంగా కువైట్లో పనిచేస్తూ అక్కడ ఉన్న భర్తకు పిల్లలకు డబ్బులు పంపిస్తూ ఉండేది. ఈ మధ్యన తన అత్త చనిపోవడంతో కువైట్ నుండి రావడానికి తాను పనిచేస్తున్న ఇంటి ఓనర్ పంపిస్తానని చెప్పి పాస్పోర్ట్ ఇవ్వకుండా ప్రశాంతిపై ఇంటి ఓనర్ దొంగతనం నేరం అంటగట్టి జైలుకు పంపించగా సదరు కోర్టు విచారణ చేసి ప్రశాంతిని నిర్దోషిగా బయటకు పంపడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రశాంతి తన స్వగ్రామమైన కలిదిండికి రాకుండా కువైట్లో ఉన్న ఇంటి ఓనర్ అడ్డుకుంటున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రశాంత్కి 2 ఆడపిల్లలు, వాళ్ళని చూసుకోవడానికి ఎవరూ లేరని, పని చేసుకుంటే జీవనం గడపడం కష్టమని, పిల్లల కోసం కువైట్ వెళ్తే అక్కడ నరకం చూశానని తెలిపింది. తాను ప్రస్తుతం కువైట్లో భారత ఎంబసీలో ఉంటున్నానని, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తనను ఆదుకుని ఇండియాకు రప్పించే విధంగా ప్రభుత్వం సహకరించాలని ప్రశాంతి భర్త కోరుతున్నారు. కలిసిండి ఇలా కోయిట్కి వెళ్ళి 2 సంవత్సరాలు అయిందండి. ఆవిడ సంవత్సరం చేసినాడికి వాళ్ళ అమ్మగారు చనిపోయారు. ఆ తర్వాత ఒక 4 ఏళ్ళకి వాళ్ళ నాన్నగారు చనిపోయారు. వాళ్ళ నుంచి వచ్చేస్తానంటే సరేలమ్మ ఒక ఉండు, ఇంకో 4 ఏళ్ళు చేతి వద్దుకెళ్ళా, ఇంకెక్కడికి వచ్చి ఏం చేద్దాం అన్నారండి. మళ్ళీ వాళ్ళ అత్తగారు చనిపోయారండి. ఇంక చనిపోయాక ఇలా వచ్చేస్తానంటే దొంగ టికెట్ తీసారు. ఇలా జరిగిందండి. అక్కడ ఏంటో పాపం 2 ఆడపిల్లలు, ఒక అమ్మాయి ఏంటో మేనరకం అండి. ఆవిడకి అసలు ఒకటి తెలదు, వాళ్ళ పని వాళ్ళు కూడా చేసుకోలేరండి. ఆయన వాళ్ళిద్దరిని తలదూ ఇద్దరిని హాస్పిటల్లో దింపొచ్చి మళ్ళీ ఇంటికి వచ్చి వంట చేయాలండి. మళ్ళీ పొద్దుట వెళ్ళి సాయంత్రం వస్తానండి. నేను ఏం కాదండి, లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడికి మరీ కోరి చేస్తున్నానండి. మేము ఆ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళండి. మమ్మల్ని దయించి ఖచ్చితంగా ఆ బిడ్డల కోసం సరే మరీ ఆవిడని రప్పిస్తారని బండి ప్రశాంతిని కోరుకున్నాను మరీని. నమస్తే. మా ఆవిడ కోటి వెళ్ళింది. మా ఆవిడ పేరు ప్రశాంతి. మా ఆవిడ కోటి వెళ్ళింది. కోటి వెళ్ళిన 6 నెలలకి మాకు చచ్చిపోయింది. మాకు చచ్చిపోయినప్పుడు ఏడ్చింది. మేడం వెళ్ళిపోతానేమో, మా పిల్లలు చూసేవాళ్ళు లేరు, మేము ఉంది కాబట్టి చూసేది పిల్లలు అందుతాను. లేదు నేను పంపను, నా అగ్రిమెంట్ 2 ఏళ్ళు నువ్వు అంది. సర్లే మేడం 2 ఏళ్ళు చేస్తానని అట్టగా ఓడిపడింది. 2 ఏళ్ళు 6 నెలలకి మా బావ చచ్చిపోయాడు. మా బావ చచ్చిపోయిన అడిగింది మా ఆవిడ ప్రశాంతి, బండి ప్రశాంతి. అడిగినా కానీ నేను పంపను, నాకు 2000 అగ్రిమెంట్ కాబట్టి 2000 కొనుక్కున్నాను. నేను 2 ఏళ్ళు దాకా ఇది పంపను. సరే మేడం అట్టగా చేస్తానని ఒప్పుకుంటాను. సరే కానీ మేము బాగా చచ్చిపోయినామని మళ్ళీ మా అక్క మేము చచ్చిపోయింది. బండి గంటలమ్మ మా అమ్మ సార్ మేము చచ్చిపోయినా ఏడ్చింది. మేడం మా అమ్మ చూసేవాళ్ళు ఎవరు లేరు, పిల్లలు చూసేవాళ్ళు లేరు, పిల్లలు అనాథరం అయిపోతారు, మా ఆయనకేం తెలియదు. ఒక పిల్ల కొంచెం అమాయకత్వంగా ఉంటుంది, కొంచెం పంపించండి మేడం అంటే సర్లే నీకు టికెట్ తెస్తానని అన్నాను సార్. అన్న తర్వాత టికెట్ ఇస్తే డూప్లికేట్ టికెట్ ఇచ్చారు, అది ఒరిజినల్